నల్గొండ జిల్లాలో పుష్కర ఘాట్లన్నీ జనంతో నిండిపోయాయి. వరుస సెలవులు కావటం, రేపటి నుంచి మళ్లీ స్కూల్స్, ఆఫీసులు మొదలవుతుండటంతో ఇవాళ పుష్కర స్నానాలు చేసేందుకు వేల సంఖ్యలో జనం తరలివచ్చారు. అటు రద్దీకి అనుగుణంగానే ఏర్పాట్లు చేశారు అధికారులు. భక్తులకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు. రద్దీపై నాగార్జున సాగర్ ఘాట్ల నుంచి కావ్య అందిస్తున్న అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. నల్గొండ జిల్లా సాగర తీరంలో ఇక్కడ ఆధ్యాత్మిక శోభ పైడవిల్లుతుంది. ఉదయం నుంచి కూడా ఇవాళ భక్తుల రద్దీ పెరిగిందనే చెప్పొచ్చు. మనం చూస్తున్నాం ఇక్కడ సాగర్ ఘాట్ లో ఉండే స్వామి ఆలయం పక్కన క్యూ లైన్ చూస్తున్నాం. ఘాట్ లో ఒక పక్క రద్దీ పెరగడంతో ఆ ఘాట్ దగ్గరనే భక్తులను ఆపి ప్రతి అరగంటకు ఒకసారి కూడా భక్తులని సాగర ఘాట్ లోకి పంపిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. దాంతో పాటు మనం చూస్తున్నాం భక్తుల రద్దీ నిత్య ఇక్కడ కుడివైపున మనకు మంచినీటి సౌకర్యం కూడా అధికారులు ఏర్పాటు చేశారు. అదే విధంగా కంట్రోల్ రూమ్ గతంలో మనకి ఎడం పక్కన మనం చూస్తున్నే బ్లూ కలర్ షెడ్ లో ఉండేది. కానీ భక్తుల రద్దీ రోజు రోజుకి పెరుగుతుండడం వల్ల ఆ షెడ్ ని కూడా పూర్తిగా బట్టలు మార్చుకునే గదిగా మహిళల సౌకర్యం కోసం ఏర్పాటు చేశారు. కొంతమంది ఇక్కడ యాత్రికులు ఉన్నారు. మనం వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీ పేరేంటి? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? అండి, నేను పుట్టి పెరిగింది ఇదే ఊరు. అయితే మేము హైదరాబాద్ లో ఉంటున్నాం. ఇప్పుడు అక్కడ నుంచి వచ్చినాం. సాగర్ లో అయితేనే బాగుంటది, ఎప్పుడు ఇక్కడే చేసినాం కదా అని ఇక్కడికే వచ్చినాము. అంటే మీరు చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరగామంటున్నారు. మరి గతంతో పోలిస్తే ఇప్పుడు కృష్ణా పుష్కరాల ఏర్పాట్లు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉంది? బాగున్నాయండి, ఈసారి చాలా బాగున్నాయి. ఇంత మంచిగా మాత్రం ఎప్పుడు చూడలే, ఏ సంవత్సరం కూడా చూడలే. ఈసారి చాలా బాగా చేసిండ్రు. అందుకే ఆరోగ్యం బాగాలేకపోయినా కూడా ఇక్కడికి వచ్చినాం మేము. మీ పేరేంటి? ఎక్కడి నుంచి వచ్చావు? నేను బెంగళూరు నుంచి వచ్చాను. యాక్చువల్లీ లీవ్ లేకపోయినా సరే లీవ్ పెట్టుకొని మరి పుష్కరాల కోసం ఈ ప్లేస్ కి వచ్చాం. ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. సో ఇది నేను రావడం సెకండ్ టైం. సో చాలా ఫెసిలిటీస్ కూడా చాలా మారాయి. ముందు చూసినప్పటికీ ఇప్పటికీ మనకి మెడికల్ క్యాంప్ కానీ లైక్ గర్ల్స్ కి ఫెసిలిటీస్ కానీ వాష్రూమ్స్ అన్ని మిడిల్ లో వచ్చేటప్పుడు కూడా మంచి వాష్రూమ్ సౌకర్యంగా అన్ని బాగున్నాయి. సో ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు ఇంత మంచి ఫెసిలిటీస్ ఇచ్చినందుకు అందరికీ చాలా థ్యాంక్స్. మీరు ఎక్కడి నుంచి వచ్చారో ఆ వచ్చే సమయం నుంచి ఇక్కడ వరకు మీకు పార్కింగ్ సంబంధించి ట్రాఫిక్ సమస్యలు కానీ ఎలా ఉన్నాయి? లేదు, ఏం ట్రాఫిక్ సమస్యలు అయితే ఏం లేవు ఇప్పటి వరకు. మెడికల్ క్యాంప్స్ కూడా చాలా బాగుంది. మనం చూస్తున్నాం పూర్తిగా ఇక్కడ ఏర్పాటు చేసిన వైద్య ఆరోగ్య శిబిరం కూడా కిటకిటలాడుతుందనే చెప్పొచ్చు. అత్యవసర పరిస్థితిలో వారికి వైద్యం అందించడంతో పాటు దీర్ఘకాలిక రోగాలు ఉన్నప్పుడు కూడా భక్తులు వచ్చినప్పుడు వారికి అన్ని సౌకర్యాలు ఇక్కడ అధికారులు ఏర్పాటు చేశారని చెప్పొచ్చు. ఇక్కడ మనతో వైద్య బృందం ఉంది. సార్, ఎలా ఉన్నాయి ఇక్కడ? ఒక పక్క సన్ కూడా మనకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దాదాపు నిన్న 35 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైంది. మరి భక్తులు స్నానం ఆచరించేటప్పుడు కానీ ఘాట్లకు వచ్చేటప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? ముఖ్యంగా వారికి ఇన్స్ట్రక్షన్స్ చెప్పేది ఏంటంటే పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, ఏదైతే ఆల్రెడీ డిసీజ్తో ఉన్నవాళ్ళు, కార్డియాక్ పేషెంట్స్ కానీ ఎవరైనా ఉన్నవాళ్ళు తప్పనిసరిగా వాళ్ళు రెగ్యులర్గా వేసుకునే మందులతో పాటు ముందే వైద్య పర్యవేక్షణలో రావడం మంచిది. దాదాపు ఉదయం నుంచి ఎలాంటి కేసులు వచ్చాయి? ఎన్ని కేసులు వచ్చాయి? ఉదయం నుంచి ఈరోజు దాదాపు ఒక 150 కేసెస్ వచ్చినాయండి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ పుష్కరాలు ఘనంగా నిర్వహించాలని అధికారులు చేస్తున్న ప్రయత్నానికి యాత్ర బృందం, యాత్రకు వచ్చిన వాళ్ళు కూడా అదే దృష్టిలో పెట్టుకోవాలి. కృష్ణవేణి అమ్మలో స్నానం చేసి పునీతులు అవ్వడమే కాదు, కృష్ణవేణి అమ్మను కూడా కలుషితం కాకుండా జాగ్రత్తలు మనం కూడా వహించాల్సిన బాధ్యత మనపైనే ఉందని యాత్రికులు కూడా గమనించాలి.